మనం ఎంత కేర్లెస్ లైఫ్ స్టైల్లో బ్రతుకుతున్నామో తెలుసా? ఫ్యూల్ రేట్స్ పెరుగుతున్నాయి, అన్నెసరీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో పీఎం మోడీ చెప్పిన పాయింట్స్ ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్కసారి వినాల్సిందే. మొదటిగా అన్నెసెసరీ పెట్రోల్ యూసేజ్ తగ్గించమన్నారు. పాసిబుల్ అయితే మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయమన్నారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని మళ్ళీ ఎంకరేజ్ చేయాలని చెప్పారు. ఫారెన్ ప్రొడక్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గించాలని చెప్పారు. మన ఇండియన్ బ్రాండ్స్, లోకల్ బిజినెసెస్ని సపోర్ట్ చేయమన్నారు. అలాగే న్యాచురల్ ఫార్మింగ్ వైపు మూవ్ అవ్వాలని కూడా సజెస్ట్ చేశారు. మనం ఎర్న్ చేసే మనీ ఎంత ఇంపార్టెంటో ఖర్చు చేసే ముందు కూడా ఒక్కసారి ఆలోచించాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల అన్నెసెసరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నాం. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో ఏదైనా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినా ఇండియా స్ట్రాంగ్గా నిలబడాలంటే ఇప్పటి నుంచే కేర్ఫుల్గా ఉండాలి. మనం మనీ ఫారిన్ కంట్రీస్ ఎకానమీకి వెళ్లకుండా మాక్సిమం ఇండియన్ ఎకానమీలోనే సర్క్యులేట్ అవ్వాలి. అందుకే అన్నెసెసరీ ఇంపోర్ట్స్ తగ్గించాలని చెప్తున్నారు. పాసిబుల్ అయితే ఇండియన్ ప్రొడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయాలి. పెట్రోల్ యూసేజ్ తగ్గించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేయాలి. ఇది సేవింగ్ మాత్రమే కాదు, ఫ్యూచర్ ప్రిపరేషన్ కూడా. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఫ్యూచర్లో పెట్రోల్ షార్టేజ్ వస్తే, ప్రైసెస్ ఇంకా డబుల్ అయితే, ఫారిన్ ఇంపోర్ట్స్ ఆగిపోతే, ఎకానమీ స్లో అయితే, అప్పుడే మనకి సేవింగ్స్, ఇండియన్ సపోర్ట్, రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది. ఒక్కసారి గ్లోబల్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయితే పెట్రోల్ రేట్స్ మాత్రమే కాదు, మొత్తం ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్, ఫుడ్ సప్లై, ఇంపోర్ట్స్ అన్ని కాస్ట్లీ అవుతాయి. అందుకే కంట్రీస్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మోడ్లోకి వెళ్తున్నాయి. మనం ఫారిన్ ప్రొడక్ట్స్ ఎంత ఎక్కువ యూజ్ చేస్తే మన మనీ అంత ఎక్కువ బయట కంట్రీస్ ఎకానమీకి వెళ్తుంది. అదే మనీ ఇండియాలో సర్క్యులేట్ అయితే జాబ్స్, బిజినెసెస్, ఎకానమీ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఒక్కసారి కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే మనకి ఫ్యూల్ మాత్రమే కాదు, మెడిసిన్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ సప్లైస్ కూడా ప్రాబ్లం అవుతాయి. అందుకే ప్రతి కంట్రీ ఇప్పుడే సెల్ఫ్ డిపెండెంట్ అవడానికి ట్రై చేస్తోంది. ఫ్యూచర్లో స్ట్రాంగ్ ఇండియా కావాలంటే రీసోర్సెస్ సేవ్ చేయడం మాత్రమే కాదు, సెల్ఫ్ డిపెండెంట్ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే గ్లోబల్ క్రైసిస్ వచ్చినా మనం స్టేబుల్గా నిలబడగలం. గ్లోబల్ క్రైసిస్ అంటే కంట్రీస్ మధ్య ప్రాబ్లం మాత్రమే కాదు, దాని ఇఫెక్ట్ డైరెక్ట్గా కామన్ పీపుల్ లైఫ్ మీద పడుతుంది. ఫ్యూల్, ఫుడ్, ట్రావెల్, టెక్నాలజీ అన్నీ ఒక్కసారిగా కాస్ట్లీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే డెవలప్ కంట్రీస్ అన్ని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాయి. ఫ్యూల్ సేవింగ్, లోకల్ ప్రొడక్షన్, స్మార్ట్ రిసోర్స్ యూసేజ్ ఇవి ఫ్యూచర్ సర్వైవల్ స్ట్రాటజీస్గా మారిపోతున్నాయి. మన డైలీ హ్యాబిట్స్ కూడా ఎకానమీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. మనం స్పెండ్ చేసే ప్రతి రూపీ ఎక్కడికి వెళ్తుందో కూడా ఇంపార్టెంట్. అందుకే కంట్రీస్ ఇప్పుడు సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ మీద ఫోకస్ పెడుతున్నాయి. ఫ్యూచర్ క్రైసిస్లో సర్వైవ్ అయ్యేది ఎక్కువ మనీ ఉన్న కంట్రీస్ మాత్రమే కాదు, స్మార్ట్ ప్లానింగ్ ఉన్న కంట్రీస్, రీసోర్సెస్ సేవ్ చేయడం, లోకల్ ఎకానమీ స్ట్రాంగ్ చేయడం ఇవే ఫ్యూచర్ పవర్గా మారబోతున్నాయి. క్రైసిస్ వచ్చినప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం మనీ కాదు, అవైలబిలిటీ. పెట్రోల్ అవైలబుల్ ఉందా, ఫుడ్ అవైలబుల్ ఉందా, మెడిసిన్స్ దొరుకుతున్నాయా? అందుకే ఎవ్రీ కంట్రీ ఇప్పుడు బ్యాకప్ ప్లానింగ్ మీద ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు బిగ్గెస్ట్ వార్ బోర్డర్స్ దగ్గర కాదు, మన మైండ్ మీద జరుగుతోంది. సోషల్ మీడియా, ట్రెండ్స్, ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ ద్వారా మనకు అవసరం లేని థింగ్స్ కూడా నీడ్ లాగా ఫీల్ అయ్యేలా చేస్తున్నా. మనకు ప్రోడక్ట్ అమ్మేది యాడ్స్ కాదు, సైకాలజీ, లిమిటెడ్ ఆఫర్, ఎక్స్క్లూజివ్, సేల్ ఎండింగ్ సూన్ లాంటి ట్రిక్స్తో పీపుల్ని ఇంపల్సివ్ స్పెండింగ్కి స్లోలీ అడిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ ఫ్రీ కాదు, మన అటెన్షన్నే ప్రోడక్ట్గా సెల్ చేస్తున్నారు. ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ వాళ్ళకి వస్తుంది. సోషల్ మీడియా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ టూల్గా మారిపోయింది. పీపుల్ ఎలా థింక్ చేయాలి, ఏమి కొనాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలి అన్నీ ఇండైరెక్ట్లీ డిసైడ్ చేస్తున్నాయి. ఈ రోజు ప్రపంచంలో బిగ్గెస్ట్ కాంపిటీషన్ అటెన్షన్ కోసం జరుగుతుంది. ఎవరు మన స్క్రీన్ టైం ఎక్కువ క్యాప్చర్ చేస్తారో వాళ్ళే బిలియన్స్ ఎర్న్ చేస్తున్నారు. అందుకే యాప్స్ మనల్ని బయటికి రావనివ్వకుండా డిజైన్ చేస్తున్నారు. ఆల్గరిథం మనకి వీడియోస్ మాత్రమే సజెస్ట్ చేయదు, స్లోగా మన థింకింగ్ కూడా షేప్ చేస్తుంది. ఏ కాంటెంట్ ఎక్కువ చూస్తామో అదే వరల్డ్ని మనకి రిపీట్గా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇండియాలో గోల్డ్ అంటే ఇమోషన్, ఇన్వెస్ట్మెంట్, స్టేటస్ అన్ని కలిసిపోయాయి. కానీ ఎక్సెసివ్ గోల్డ్ ఇంపోర్ట్స్ వల్ల బిలియన్స్ ఆఫ్ మనీ బయట కంట్రీస్కి వెళ్తుంది. అందుకే క్రైసిస్ టైంలో గవర్నమెంట్స్ గోల్డ్ బయింగ్ తగ్గించమంటాయి. గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు పీపుల్ సడన్లీ గోల్డ్ వైపు పరుగెత్తారు. ఎందుకంటే కరెన్సీ వాల్యూ పడిపోయినా గోల్డ్ వాల్యూ యూజువలీ సేఫ్గా ఉంటుంది. అందుకే కంట్రీస్ కూడా గోల్డ్ రిజర్వ్స్ని చాలా సీరియస్లీ చూస్తాయి. అది ప్రాబ్లం గోల్డ్లో కాదు, ఎక్సెసివ్ డిపెండెన్సీలో ఉంది. ఇండియా ప్రతి ఇయర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ గోల్డ్ ఇంపోర్ట్స్ కోసం స్పెండ్ చేస్తుంది. అదే మనీ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ అయితే ఎకానమీ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. కెమికల్ ఫర్టిలైజర్స్ ఇమీడియట్ గ్రోత్ ఇస్తాయి, కానీ ఎక్సెసివ్ యూసేజ్ వల్ల సాయిల్ క్వాలిటీ స్లోగా డ్యామేజ్ అవుతుంది. అందుకే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్, సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద కూడా ఫోకస్ పెరుగుతుంది. ఇలాంటి ఇన్ఫార్మేటివ్ కాంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బెటర్ కాంటెంట్ తీసుకురావడానికి నాకు మోటివేషన్ వస్తుంది. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్. ఛానల్ నేమ్ గుర్తుంది కదా, దినేష్ రియాక్ట్స్ అండ్ రివ్యూస్. కాంటెంట్తో పిచ్చెక్కిస్తా మీ అందరికి. ఈ ఇన్ఫార్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం కూడా స్మార్ట్గా ఆలోచించి ఇండియా ప్రౌడ్ అయ్యేలా కాంట్రిబ్యూట్ చేద్దాం.